ఇక ఎన్నికల హామీలలో భాగంగా ప్రధానమైనటువంటి హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయా డిపోలలో ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి డిపోలో మౌలిక వసతుల కల్పనకు, మహిళల ప్రయాణానికి అనుగుణంగా బస్సుల్లో మార్పులు, అవసరమైనటువంటి అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీలు ఇచ్చింది. ఆ హామీలను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న పరిస్థితి. ఇప్పటికే అనేక హామీలను కూడా నెరవేర్చిన పరిస్థితి. ప్రధానంగా స్త్రీశక్తి పథకం కింద ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామనేనని కూటమి ప్రభుత్వం ఆ రోజే చెప్పింది. అందుకు అనుగుణంగా ఈరోజు ఏదైతే ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఉచిత బస్సులు ప్రయాణించే విధంగా, ఏదైతే మహిళలు ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు అయితే చేపట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితిగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతిలో ఏదైతే బస్సులను కూడా మహిళలు ప్రయాణించే దానికి వీలుగా కూడా బస్సులను తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గ్యారేజీలో ఇప్పటికే కొన్ని ఉన్న బస్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసి అవి మరలా కూడా రోడ్డు మీదకి తిరిగే విధంగా ఆర్టీసీ అయితే చర్యలు అయితే చేపట్టిందనే చెప్పొచ్చు. దీంట్లో ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఏదైతే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ కర్ణాటక అలాగే తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలలో ఇంతకుముందు ప్రభుత్వాలు ఇబ్బంది పడినట్లుగా కాకుండా తెలుగుదేశం ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే ముందస్తు ప్రణాళికలను అయితే చేపట్టిందనే చెప్పొచ్చు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఉండే విధంగా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో తిరుపతి సంబంధించినంత వరకు ఇక్కడ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 18 బస్సులకు ఈ బాడీలను, అంటే కొద్దిగా తుప్పుబట్టిన బాడీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రీమోడల్ చేశారు. అలాగే 24 బస్సులు 3+2 ఉండే సీట్లను దానన్నింటినీ కూడా 2+2గా చేశారు. ఎందుకంటే మహిళలు ఎక్కువ శాతం బస్సుల్లోనే వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి వారికి ఆ బస్సుల్లో సౌకర్యంగా ప్రయాణించే విధంగా ఎక్కువ మంది బస్సుల్లో వెళ్లే విధంగా కూడా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కూడా ఎక్కువగా మహిళలు ప్రయాణిస్తారు. అలాగే సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ మహిళలు ఎక్కువగా ప్రయాణించే సందర్భంలో బస్సులను ఆ విధంగా రూట్లలో తిప్పే విధంగా ఆర్టీసీ అయితే ప్రణాళికలు రూపొందించిందనే తెలుస్తుంది. అలాగే విద్యార్థులు ఉదయం పూట వెళ్తూ ఉంటారు, వారికి అనుగుణంగా కూడా ఈ బస్సులను తిప్పే విధంగా ఆర్టీసీ అయితే ప్రణాళికలను రూపొందించింది. గతంతో కంటే ఇప్పుడు ఎక్కువగా మహిళలు బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా కూడా ఆర్టీసీ బస్సులను పెంచే పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. జిల్లాలో దాదాపు రోజు 78 గ్రామాలకు సుమారు 164 రోడ్లలో ఆర్టీసీ బస్సు తిరుగుతున్నాయి. దీనికి దాదాపు యావరేజ్గా రోజుకు 1,31,000 మంది కూడా ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తుంటారు. అందులో దాదాపు 30 నుంచి 40% వేసుకున్నా కూడా 50 నుంచి 55,000 వరకు కూడా మహిళలు ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటి అందరికీ కూడా అనుగుణంగా ఈ బస్సులను ఏర్పాటు చేసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు 13 కొత్త బస్సులు జిల్లాకు వచ్చాయని కూడా తెలుస్తుంది. అలాగే ఆర్టీసీకి సంబంధించినంత వరకు రోజు 42 లక్షల ఆదాయం వస్తూ ఉన్న పరిస్థితి. దీని మీద ప్రభుత్వం మీద మరింత భారం కూడా పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉచితంగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తారు కాబట్టి దీనికి సంబంధించి కొద్దిగా ప్రభుత్వం మీద భారం అయితే పడే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో డిపోలు 5 ఉండగా మొత్తం బస్సులు 464 బస్సులు ఉన్నాయి. అలాగే పల్లు వెలుగు బస్సులు 209, ఏపీ బస్సులు ఏసీ బస్సులు దాదాపు 4 ఉన్నాయి. సూపర్ లగ్జరీ బస్సులు 30, అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు 33, ఎక్స్ప్రెస్ బస్సులు దాదాపు 102 బస్సులు ఉన్నాయి. దాంతోపాటు తిరుమలకు వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి తిరుమలకు వెళ్ళే దానికి మాత్రమే రిస్ట్రిక్టెడ్ చేశారు. తిరుమలకు వెళ్ళే బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదనేది కూడా తెలుస్తుంది. దానిని ఏ విధంగా చేస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున
వివిధ రాష్ట్రాల నుంచి కూడా మహిళలు తిరుమలకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి తిరుమలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణం లేదనేనని కూడా ప్రస్తుతానికైతే తెలుస్తున్న పరిస్థితి. దానిని ఏ విధంగా కార్యాచరణ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే స్త్రీశక్తి పథకాన్ని కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా మహిళలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లయిందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.